గడ్డం వంశీకే బీసీ పోరాట సమితి మద్దతిస్తుందని తెలంగాణ బీసీ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మహేందర్ తెలిపారు. పెద్దపల్లిలో మీడియా సమావేశాన్ని నిర్వహించి మహేందర్ మాట్లాడారు. పెద్దపల్లి పార్లమెంట్ స్థానాన్ని గడ్డం వంశీకి ఇచ్చినట్లయితే పార్లమెంట్ పార్టీలో నిరుద్యోగులకు ఉపాధి దొరుకుతుందన్నారు. వంశీకృష్ణకు ఎందుకు ఇవ్వాలంటే కాంగ్రెస్ పార్టీ అధిష్టానము యువనేత గడ్డం వంశీకృష్ణకు ఇవ్వాలని మా బీసీ పోరాట సమితి సంఘం తరఫున కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరడం జరుగుతుంది. వంశీకృష్ణకు ఎందుకు ఇవ్వాలంటే వారి తాత ఎవరైతే గడ్డం వెంకటస్వామి కాకా గారు ఉన్నారో 50 సంవత్సరాల పాటు పెద్దపల్లి పార్లమెంటుకు అన్ని విధాలుగా సేవలు చేస్తూ పెద్దపల్లి పార్లమెంటును అభివృద్ధి చేస్తూ నిరంతరం పేదల మనిషిగా పేరుగాంచి ఎంతో మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయాడు వెంకటస్వామి గారు. వారి కుటుంబంలోని వివేక్ గారు కానీ వినోద్ గారు కానీ వాళ్ళ కొడుకులు కూడా రాజకీయ పరంగా 2 ఎమ్మెల్యేలు ఉన్నారు ఈ పార్లమెంటు పరిధిలో కాబట్టి బెల్లంపల్లి చెన్నూరు వారి డాడీ ఉన్న వాళ్ళ పెదనాన్న ఉన్నారు కాబట్టి వంశీకృష్ణకి ఇస్తే గెలుపు సునాయాసంగా ఉంటుందని యువనేత కాబట్టి రేపు పార్లమెంటులో ఈ పెద్దపల్లి పార్లమెంటులోని ఉపాధి పరిశ్రమలు తీసుకొచ్చి అందరికీ ఉపాధి అవకాశాలు కలిస్తారని నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి ఉపాధి అవకాశాలు వస్తాయని మా యువజన సంఘం తరఫున బీసీ పోరాట సమితి తరఫున కాంగ్రెస్ పార్టీని మేము కోరడం జరుగుతుంది. అదేవిధంగా ఆయన విద్యావంతుడు, పారిశ్రామికవేత్త, విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు పేద పిల్లలకు చదువుల కోసం ఫీజులు కట్టడం కానీ స్కూళ్ళలో బెంచ్లు వేయించడం కానీ హెల్త్ క్యాంపులు నిర్వహించడం కానీ ఇలా సామాజిక సేవా కార్యక్రమంలో అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ సుపరిచితుడిగా పెద్దపల్లి పార్లమెంటు పరిధి లోకల్ వ్యక్తిగా గుర్తింపు పొందాడు కాబట్టి మా ఉద్దేశం బీసీల తరఫున ఇక్కడ ఎస్సీ రిజర్వ్డ్ కాబట్టి వంశీకృష్ణకి ఇవ్వాలని మేము ఈ సందర్భంగా కోరడం జరుగుతుంది. పెద్దపల్లి పార్లమెంటు సీటు కాంగ్రెస్ పార్టీ అధిష్టానము యువనేత గడ్డం వంశీకృష్ణకు ఇవ్వాలని